ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు పోరాటం చేస్తుంది. రేపు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల వారీగా ర్యాలీలు కూడా పిలుపునిచ్చింది. అయితే ఈ కార్యక్రమం ఎలా సాగబోతుందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. స్వామి, చెప్పండి, రేపు చేయబోయే కార్యక్రమం ఎలా సాగబోతోంది? పెద్ద ఎత్తున ఇప్పటికే కోడి సంతకాల సేకరణ కావచ్చు, రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పబ్లిక్ నుంచి కూడా ఎట్లాంటి స్పందన వస్తుంది మీకు? సార్, ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఘనంగా కూడా చెప్పుకోగలుగుతాం. 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన చేసి వారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం కానివ్వండి, ఎన్నికల కోడ్ సమయంలో మిగతా 2 కాలేజీలు రెడీ అవ్వడం కానివ్వండి, మిగతా కాలేజీలన్నింటి కూడా స్థలాలు కేటాయించి నిర్మాణాలు కూడా వివిధ దశల్లో అవి చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దుర్మార్గంగా మెడికల్ కాలేజీలన్నీ కూడా అమ్మేసుకునే విధంగా, అంటే వైద్యాన్ని కూడా అమ్ముకునే విధంగా. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక మెడికల్ చదువుకోవడమే కాదు, ఆ ప్రాంతానికి సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, వైద్యం అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ముందుకెళ్తుంటే, ఈ కూటమి ప్రభుత్వం వైద్యాన్ని అమ్ముకొని ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కాలేజీలు కట్టపెట్టే విధంగా వెళ్ళడం అనేది చాలా బాధాకరం. దానికోసమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి సంతకాల సేకరణ అని చెప్పని ప్రారంభించడం జరిగింది. దాని దగ్గర నుంచి పబ్లిక్ నుంచి చక్కటి స్పందన వస్తుంది. ఎందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇంక్లూడింగ్ కూటమిలో ఉన్న పార్టీ నాయకులు కూడా వచ్చి సంతకాలు పెడతారు మా దగ్గరికి వచ్చి. ఎందుకంటే వాళ్ళు కూడా ఫోటోలు దిగారు మా దగ్గరికి వచ్చి. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, పేదవారికి చదువుకి ఇబ్బంది అవుతుంది, మెడికల్ కాలేజీ చదువుకోవడానికి కష్టమవుతుంది, అదేవిధంగా వైద్యం కూడా పిరుమవుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా భావించే తరుణంలో దాని మీద ప్రజలందరినీ కలుపుకొని, ప్రజా సంఘాలను కలుపుకొని రేపు 12వ తారీఖు నాడు, అంటే రేపు ఉదయం 9 గంటలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని బ్యాంక్ సెంటర్ 40 డివిజన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ర్యాలీకి వెళ్ళి ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పని ఒత్తిడి చేసే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు మేమందరం కూడా మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్తామని చెప్పని, తప్పకుండా ఈ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ అనే కాదు, ప్రజా సంఘాలు కావచ్చు, సామాన్య ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకత వస్తుంది. కానీ ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదని అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి పరిపాలన మీద చిత్తశుద్ధి లేదు, కేవలం ధనార్జన కోసమే ప్రభుత్వ స్థలాలన్నీ కూడా అమ్మేయడం, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మెడికల్ కాలేజీలన్నీ కూడా కోట్ల రూపాయలు దాని మీద దండుకోవడానికి అటు వాళ్ళ జేబుల్లోకి, అదేవిధంగా మామూలుగా అమ్మేసే విధంగా వాళ్ళ బినామీలకి ఈ కాలేజీలన్నీ కూడా కట్టపెట్టాలని చెప్పి దుర్మార్గపు ఆలోచనతో పేద ప్రజలకి ఎవరికి కూడా వైద్యం అందనివ్వకుండా చేస్తారు. కాబట్టి ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. ఈరోజు ఏ డివిజన్లో మేము ఏ రోడ్డు మీద పెట్టినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆగి రోడ్డు మీద వచ్చి సంతకాలు పెడుతున్నారు. ఎందుకంటే ప్రజల మద్దతు ఆ విధంగా ఉంది. ఇది మన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నర్కి మేము ఏదైతే లెటర్ రాస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు సంతకాలు పెడుతున్నారు. నేను చెప్తున్నా ఇందాక, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బ్యాడ్జీ పెట్టుకుని వచ్చి సంతకాలు పెట్టిన కూడా చాలామంది ఉన్నారు మా దగ్గర. నేను ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నది ఒకటే, ప్రజా వ్యతిరేక విధానం మీరు అవలంబించబాకండి. ఇప్పటికే లూలు మాల్ అని చెప్పని, వాటికని చెప్పని, వీటికని చెప్పని 100 కోట్ల రూపాయల స్థలాలు తీసుకొచ్చి దారాదత్తంగా మీరు అందరికీ పంచిపెట్టేస్తున్నారు, పప్పు బెల్లలాగా పంచిపెడుతున్నారు. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలను కనుక చేస్తే ఎవరు కూడా చూసుకునే ఊరికి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకైనా వెళ్ళి అవసరమైతే న్యాయపరంగా కూడా వెళ్ళి అది అడ్డుకొని ప్రజలకి ప్రజలతో మన ప్రభుత్వం ద్వారా నడపాలని మేము ఒత్తిడి చేస్తామని కూడా మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. అంటే ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్పొరేట్ జపం చేసే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా సరే ప్రజా వ్యతిరేక విధానాలను తప్పకుండా విడనాడాలి, ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం అయితే కూడా కొనసాగుతుందంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది.